అంజరావు గారు, ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం మాట్లాడుకున్నాం కదా, పాకిస్తాన్ బెగ్గర్లను ఎక్స్పోర్ట్ చేస్తుంది అని చెప్పి. ఈ వార్త చూసి అందరూ కూడా నవ్వుకున్నారు కూడా పాకిస్తాన్ దుస్థితిని చూసి. రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాక్ ప్రజలకు వీసాలు ఇవ్వడం ఆపేసింది. కారణం ఏంటంటే పాక్ బెగ్గర్ల బెడద అక్కడ ఆ దేశంలో ఎక్కువైపోయింది అని చెప్పేసి. ఏంటి మీ కామెంట్ ఏంటి దీని మీద? ఎందుకు 10% ఉన్నారట పాకిస్తాన్లో బెగ్గర్లు, వాళ్ళనేమో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారట. ఎందుకు ఈ దుస్థితి పాకిస్తాన్కి? ఎస్ అండి, ఏ దేశమైనా అసలు బెగ్గర్స్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది అసలు ఆఫ్రికా ఖండంలో ఉన్న ఏ దేశంలో కూడా మనం చూడం. అంటే ఆఫ్రికా అంటేనే చీకటి ఖండం, ఆఫ్రికాలో ఉన్నాయని కడు పేదరిక దేశాలే 53 ఆఫ్రికన్ యూనియన్లో ఉన్నాయి. కానీ ఆ దేశాల్లో కూడా ఇంత బెగ్గర్లు ఉంటారేమో. ఇప్పుడు మరి పాకిస్తాన్లో సుమారు 10%, అంటే 24-25 కోట్ల మంది ప్రజల్లో 2.5 కోట్ల మంది బెగ్గింగ్ వృత్తిలో ఉన్నారంట. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న సమాచారం, కొన్ని రీసెర్చ్ పేపర్స్ ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే లాహోరు, ఇస్లామాబాద్, కరాచీ, ఈ లాహోర్లో ఒక్కొక్క బెగ్గర్ రోజుకి 2,000 సంపాదన ఉంటుందంటే ఆయన యావరేజ్ అనేది ఒక సూచిక వస్తుందంటే. అంటే పాకిస్తాన్లో నిరుద్యోగం ఎక్కువ ఉండడం వల్ల, ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోవడం వల్ల, సరిగ్గా ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వల్ల, ఇక్కడ ఈ నిరుద్యోగం ఉండడం వల్ల ఇక్కడ ఉమెన్ ఏమో ఒక రకంగా వేశ్యావృత్తిని స్వీకరించడం, పురుషులైతేనేమో బెగ్గర్లుగా మారడం, ఉమెన్ కూడా బెగ్గర్లుగా మారడం దారుణమైన పరిస్థితికి అర్థం పడుతుంది. ఇది ఎంతటికంటే ఎంత పరాకాష్ఠకి చేరిందంటే పాకిస్తాన్లో బెగ్గర్ల బెడద. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE మొత్తం పాకిస్తానీయులకి వీసా ఇవ్వడం క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే వీసా ఇస్తుంటే ఆ వీసా ప్రకారం ఏదో టూరిస్టులాగా వెళ్ళడం, ఫ్లైట్ ఎక్కి వెళ్ళడం, ఫ్లైట్ మీద కూడా బెగ్గర్లు వెళ్ళి UAEలో వేలాది మంది అక్కడ తిష్ట వేసి అక్కడ మానభంగాలకి, కిడ్నాప్లకి, తర్వాత క్రైమ్కి, దొంగతనాలకి పాల్పడుతున్నారని UAE ఈరోజు పాకిస్తాన్కి మొత్తం వీసాలు ఇవ్వడాన్ని ఆపేసింది. అంటే తోటి ముస్లిం దేశం ఆపేసిందంటే బెగ్గర్లు ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నారో చూసుకోవచ్చు. అది UAE. తర్వాత ఆల్రెడీ సౌదీ అరేబియా 5,000 మంది బెగ్గర్లను ఫ్లైట్ ఎక్కిచ్చి పాకిస్తాన్కి వెనక పంపి, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఈ బయోడేటా మొత్తం డేటా మెయింటైన్ చేస్తూ డిజిటల్, వాళ్ళు ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేసేటట్టు ఈ సౌదీ అరేబియా తీసుకుంది. సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్కి భయంకరమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా ముస్లిం దేశాలు పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. అంటే ఏంటి, పాకిస్తాన్ తోటి ముస్లిం దేశాలకే బెగ్గర్లు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ బెగ్గర్లు ఏదో టెర్రరిస్టులా తయారవుతున్నారన్నమాట. ఆ దేశాల్లో క్రైమ్ రేటు పెరగడానికి కారణమవుతున్నారు, ఏదో దుబాయ్ లాంటి సిటీల్లో. కాబట్టి పాకిస్తాన్ దుస్థితికి, అసలు పాకిస్తాన్ ఇంతటి దుస్థితికి ఎందుకు కారణం అంటే భారత్తో శత్రుత్వం అని ఈజీగా మనం చెప్పొచ్చండి. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేసిన తర్వాత ఇండస్ జలాలు ఆగిపోవడం వల్ల అక్కడ అగ్రికల్చర్ కూడా కుంటుపడింది, పొలాల్లో పనులు కూడా కుంటుపడిపోయాయి. కాబట్టి వాళ్ళకి వేరే దిక్కు లేదు. ఇండస్ట్రీ అభివృద్ధి చెందడం లేదు, సర్వీసెస్ సెక్టార్ అభివృద్ధి చెందడం లేదు. ఆర్మీ ఉన్న డబ్బులంతా డిఫెన్స్ బడ్జెట్కి పెడుతున్నారు. వాళ్ళు 5%, 6% GDP బడ్జెటరీ నిధులన్నీ ఆర్మీకి వెళ్ళిపోతున్నాయి. ఆర్మీ బిర్యానీలు తింటే వీళ్ళకి అసలు రైస్ కూడా లేని పరిస్థితి అనమాట. అంత దారుణం. ఉన్న వాటిని చైనా నుంచి ఆయుధాలు కొనాలి, పెట్టుబడులు పెట్టడం, చైనాకు అప్పులు కట్టడం, వడ్డీలు కట్టడం, ఇదే సరిపోతుంది. పాకిస్తాన్లో ఎప్పుడు ఆర్థిక సంక్షోభమే. ఉన్న టెర్రరిస్టుల వల్ల ఆర్థిక ప్రగతి లేదు, ఇన్వెస్ట్మెంట్లు కూడా రావడం లేదు. ఇది దారుణం. అంటే భారత్తో శత్రుత్వం వల్ల పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్ అవ్వడం కాదండి, ఇప్పుడు పాకిస్తాన్ బెగ్గర్స్ స్టేట్ అయిపోయిందండి. బెగ్గర్స్ అంటే అడుక్కునే వాళ్ళ ఒక దేశం అయిపోయింది. కొన్ని పదాలు కూడా మనం ఉపయోగించలేం, అంతటి దారుణమైన దుస్థితులు ఈరోజు పాకిస్తానీ ప్రజలు ఉన్నారు. అందుకనే జెన్ జెడ్ మూమెంట్. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు అసీం మునీర్ చేజిక్కించుకుంటే ఇంకా పెట్టుబడులు రావు, అంతర్జాతీయ సంస్థలు ఇవి కూడా ఇవ్వవు. కాబట్టి స్త్రీల దుస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉండదంటే, ఇప్పుడు పాకిస్తాన్లో టూరిస్టులు వెళుతూ ఉంటారు కదండి ఏ దేశానికైనా. ఈ టూరిస్టులు అంటే హిమాలయాలు ఉండడం వల్ల పాకిస్తాన్ టూరిజం కూడా నీలం వ్యాలీ ఇక్కడ చాలా అభివృద్ధి చెంది ఉండదన్నమాట. ఈ ప్రాంతంలో టూరిస్టులు వెళ్తే రోజుకి పెళ్లి చేసుకుంటారన్నమాట. ఒక సంస్కృతి ఒకటి ఉంటుంది పాకిస్తాన్లో, ఒక రోజుకి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి అనమాట. ఆ టూరిస్ట్ ఒకరోజు పెళ్లి చేసుకుంటాడు, తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఆ వివాహం క్యాన్సిల్ అవుతుంది కదా. ఒక రకమైన సాంప్రదాయం పాకిస్తాన్లో ఉందన్నమాట. అంటే స్త్రీలని ఒక వేశ్య వృత్తిలోకి ఈ వంక ట్రెడిషన్ ద్వారా నింపుతున్నారన్నమాట. ఈ విధంగా పాకిస్తాన్ దుస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. దారుణమైన స్టేట్. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒక ఫెయిల్డ్ స్టేట్ కాదండి, ఒక బనానా రిపబ్లిక్ కాదు. ఇప్పుడు ఇంకొక పేరు వచ్చేసింది, అదేంటంటే పాకిస్తాన్ ఒక బెగ్గర్స్ స్టేట్. ఇది అన్నది ముస్లిం దేశాలు UAE, సౌదీ అరేబియాలో బ్యాన్ చేసినాయి. అంటే మనం పాకిస్తాన్ పరిస్థితి చూడవచ్చు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ మంత్రి స్వయంగా ఇది ప్రకటించడం జరిగింది. అంటే పాకిస్తాన్లో మనం చర్యలు తీసుకోవాలి, లేకపోతే పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయంగా ఎలా ఉందంటే
పాకిస్తాన్ గుడ్ పాస్పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. జపాన్ పాస్పోర్ట్ చాలా శక్తివంతమైన పాస్పోర్ట్. ఇండియాకు కూడా ఒక ప్లేస్ ఉంది 50th స్ట్రాంగ్ పాస్పోర్ట్ అని. కానీ పాకిస్తాన్ ఏంటో తెలుసండి, 4th వర్స్ట్ పాస్పోర్ట్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఆ పాస్పోర్ట్కి అంత విలువ తక్కువ అనమాట. 4th వర్స్ట్ పాస్పోర్ట్ అంటే పాకిస్తాన్ బెగ్గర్లు ఎగుమతి చేయడం వల్ల అనేది మనం చెప్పుకోవచ్చు. అమెరికా ఈ దేశాలకు వెళ్ళిన ఫ్రీగా రానివ్వరు, ఎందుకంటే టెర్రరిస్టులు వెళ్తారు కాబట్టి. ఇప్పుడు బెగ్గర్లు కూడా వెళ్తున్నారు. అంటే పాకిస్తాన్ టోటల్ ఐసోలేషన్ అయిపోతుంది అంతర్జాతీయ సమాజంలో అని మనం చెప్పుకోవచ్చు.